దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దాని కొరకు మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఒక వచనం నేను చదువుతాను, 2వ వచనాన్ని మీరు చదవండి. రాజు అయిన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఐదవ వచనం అందరం కలిసి చదవండి. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుండి మరొకసారి మన జీవితాల్లో యేసుక్రీస్తు గురించి ఆరాధించడం అంటే ఏంటో ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దండి. చాలామందికి క్రిస్మస్ అంటే ఒక పండగలాగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచన చేద్దండి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట, క్రైస్ట్ అండ్ మాస్, క్రీస్తుని ఆరాధించుట. కానీ ఆరాధించటంలో ప్రారంభం నుండి ఈరోజు వరకు మనుషులు తప్పిపోతున్న సందర్భాలు అనేక సార్లు క్రీస్తుని ఆరాధించడం అంటే ఏంటో తెలియకుండానే మనం పండగ అయిపోతూ ఉంది. కానీ ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ అసలు సిసలైన క్రిస్మస్ అంటే ఏంటో మనం ఎరగాలి. 2 రోజుల క్రితం దేవుని వాక్యంలో ముక్కపాటి కాలనీలో ఇది ప్రారంభించబడింది. సో క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, జ్ఞానులు మనకు నేర్పించిన ఈ మంచి అమూల్యమైన సమయంలో వారు మనకు ఒక మాదిరిగా ప్రభువుని ఆరాధించటం, క్రీస్తుని ఆరాధించటం, క్రిస్మస్ అంటే ఏంటో మనకి దేవుని వాక్యంలో నుండి బోధిస్తూ వచ్చారు. సో అందులో భాగంగా వర్షిప్ క్రైస్ట్ ప్రైమరీలీ, ప్రప్రథమంగా ప్రభువునే ఆరాధించటం అనేదాన్ని క్రిస్మస్ అని అంటాం అని గత 2 రోజుల క్రితం ముక్కపాటి కాలనీలో మనం నేర్చుకున్నాం. అన్నిటికన్నా ప్రైమరీగా, అన్నిటికన్నా ప్రయారిటీ, ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువుకే ఇవ్వాలి. ఇంకెవరికి ప్రాధాన్యత ఇచ్చినా ఇంకా మనం అవటానికి అవకాశం లేదు. ఈ ఉదయకాల సమయంలో మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అవకాశం ఉంటే క్రిస్మస్ లోపల ఒక 5-6 మెసేజ్లు, ఆ తర్వాత దేవుని సేవకులు కూడా మందిరాల్లో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక బలిపీఠం నుండి క్రిస్మస్లోనికి మార్చాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి. క్రిస్మస్ అంటే వర్షిప్ క్రైస్ట్ ప్రైమరీలీ. సో క్రీస్తుని ప్రాధాన్యంగా ఆయననే ఆరాధించడం. యెరూషలేము పట్టణానికి వచ్చి వారు హేరోదు రాజును చూడటానికో, లేకపోతే యేసుక్రీస్తు తల్లి మరియను చూడటానికో, లేకపోతే యేసుక్రీస్తు జన్మించిన పాకను చూడటానికో, నక్షత్రాలను చూడటానికో రాలా. వాళ్ళు దేనికి వచ్చారు అని అంటే ప్రభువును చూడటానికే వచ్చారు. ప్రభువే వారికి ప్రాధాన్యం. ప్రభువు లేకుండా ఇంకేది మనం ఎక్కువగా ప్రాధాన్యత పెట్టినా, అప్పుడప్పుడు కొంతమంది అమ్మగారులు, ఇలాంటి అమ్మగారులు ఏమంటారంటే, కొత్త చీర కట్టకపోతే మేము చర్చికి కూడా రాము. చీరలు ఉన్నా లేకపోయినా ప్రప్రదంగా ఎవరిని ఆరాధించాలి చెప్పండి? యేసుక్రీస్తునే ఆరాధించాలి. ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. దేవుని వాక్యంలో ఈ ఉదయకాల సమయంలో మరొక విషయాన్ని, క్రిస్మస్ అంటే కొంచెం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దండి. ఉపోద్ఘాతంలో మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ఆయన ఎలాంటి రాజో గత వారంలో మీకు జ్ఞాపకం చేసినట్లుగా ఒక 7 మాటలు మరొకసారి ఊరికనే మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ప్రాఫిటిక్ కింగ్, ప్రవచనాత్మకమైన రాజు. ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. రెండోది ఈజ్ ఎ యూనివర్సల్ కింగ్, సార్వత్రిక రాజు. దాని మూడోది ఆల్మైటీ కింగ్, సర్వశక్తిమంతుడైన రాజు.
ఆ తర్వాత హంబుల్ కింగ్, ఆయన దీనుడైన రాజు. ఆ తర్వాత ఈజ్ ఎ లవింగ్ కింగ్, ప్రేమ కలిగిన రాజు. ఆ తర్వాత 6వది ఈజ్ ఏ పర్ఫెక్ట్ కింగ్, లోపము లేని రాజు అన్న సత్యాన్ని మనం ఆలోచన చేసినాం. ఫైనల్లీ ఈజ్ ఏ పర్మనెంట్ కింగ్, ఆయన శాశ్వతమైన రాజు. కాబట్టి ఆయన్ను ప్రప్రదంగా మనము ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఇది గత వారంలో మనం నేర్చుకుంది. ఉదయకాల సమయంలో క్రిస్మస్ అంటే మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వర్షిప్ క్రైస్ట్ పర్సనల్లీ. 2వ P ఏంటంటే ఇట్ ఈజ్ ఏ పర్సనల్లీ, వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించడం. ఎవరిని ఆరాధించడం చెప్పండి? ప్రభువుని వ్యక్తిగతంగా ఆరాధించడం, వ్యక్తిగతంగా తెలుసుకొనటం, పర్సనల్గా తెలుసుకొనటం. ఇది ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ మొదటి 5 వచనాల్లో చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో 5 రాజులు ఉన్నారు మనకి. జాగ్రత్తగా వినండి. ఎంతమంది రాజులు ఉన్నారంటే 5 రాజులు మనకు కనిపిస్తారు. మీకు ముందు ఆ రాజుల్ని పరిచయం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి రాజు ఎవరు అనంటే యేసుక్రీస్తు అన్నిటికన్నా శ్రేష్టమైన రాజు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ కింగ్. ఎవరు రాజు అనంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. సో మొట్టమొదటి రాజుని మనం ఆలోచన చేస్తే ఆయన సార్వత్రిక రాజు, లేదంటే గత వారం జ్ఞాపకం చేసినట్లుగా 7 రకాలుగా పేర్లు మీకు జ్ఞాపకం చేశాను. దేవుని వాక్యంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు మొట్టమొదటి రాజు. ఆయన సర్వలోకానికి రాజు, ఆయన యుగయుగాలకు రాజు, ఆయనే పర్మనెంట్ రాజు. కాబట్టి ఆయన మొట్టమొదటి రాజు. నెంబర్ 2, 2వ రాజు ఎవరు అని మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయం మొదటి వచనం ప్రారంభంలోనే రాయబడింది, రాజు అయిన హేరోదు. ఈయన 2వ రాజు. ఈయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో యోదయా దేశం మీద, ఆ ప్రాంతాల మీద, ఆ ప్రదేశం అంతటి మీద భౌగోళికంగా, జియోగ్రఫికల్గా మనం ఆలోచన చేస్తే భౌగోళికంగా ఉన్న రాజు ఎవరు అని మనం ఆలోచన చేస్తే యోదయా దేశాన్ని ఆ రోజుల్లో ఎవరు పరిపాలిస్తున్నారంటే చెప్పండి? హేరోదు రాజు పరిపాలిస్తుండడం. ఈయన 2వ రాజు. మొట్టమొదటి రాజు పేరు ఏం పేరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆయనను ఆధారంగా పెట్టుకొని ఆయన చుట్టూ ఉన్న 4 రాజులు మీకు జ్ఞాపకం చేస్తా. సో మొత్తం ఈ అధ్యాయంలో 5 రాజులు మనకు కనిపిస్తారు. 2వ రాజు ఎవరు అని అంటే యేసుక్రీస్తు పుట్టిన రోజున, ఆయన జన్మించిన దినాల్లో, ఆ సార్వత్రిక రాజు జన్మించిన దినాల్లో ఆ భౌగోళికంగా ఉన్న ప్రదేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఆ రాజును కూడా మనం ఆలోచన చేయాలి. దాన్ని 3వది మీకు జ్ఞాపకం చేస్తాను. 3వది జాగ్రత్తగా చూడండి. తర్వాత 3వ వచనం అక్కడ ఉన్న మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. కాబట్టి 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, తర్వాత చూడండి, చూస్తున్నారా దేవుని వాక్యంలో? కాబట్టి ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి. అక్కడ మరొక 2 రాజులు మీకు కనిపిస్తారు. ఒకళ్ళు ఎవరంటే ప్రధాన యాజకులు. వాళ్ళు కూడా దేవుని వాక్యంలో ఏమని రాశారంటే రాజులు అని రాయబడింది. ఎలా రాజులయ్యారు అనంటే ప్రధాన యాజకులు దేవుని మందిరం పైన రాజులు. వాళ్ళు దేనిపైన రాజులు చెప్పండి? దేవుని మందిరం పైన. సో దేవుని మందిరం యెరూషలేం పట్టణంలో పెద్ద మందిరం ఉంది, సొలొమోను కట్టించిన మందిరం. దానికన్నా మించి హేరోదు రాజు, మహారాజు కట్టించిన మందిరం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మందిరం మీద ఎవరు, వాళ్ళు ఎంత ప్రధాన యాజకులు ఏం చేయగలరు అని అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తుని సిలువ వేయటానికి మొట్టమొదటిసారిగా ఎవరి దగ్గర పంపించారు? ప్రధాన యాజకుడైన అన్న కైఫా దగ్గరకు పంపించారు. వాళ్ళు యేసుక్రీస్తుని ఈ మతపరమైన విషయాల్లో పరిశీలించి ఆ తర్వాత సిలువ శిక్షను విధించడానికి పిలాతు దగ్గరికి వారిని పంపించినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు పరిపాలిస్తున్న దినాల్లో ప్రధాన యాజకులు అనేవారు కూడా మరొక రాజులుగా మనం ఆలోచన చేసి, వీరిని దేని మీద యాజకులు అంటాం చెప్పండి? దేవుని మందిరం మీద యాజకులు. ఆ తర్వాత మరొకరి పేర్లు రాయబడింది అక్కడ, ప్రజల్లో ఉండు శాస్త్రులు కూడా, వీరు కూడా కింగ్సే. ఏ విషయంలో రాజులు అనంటే వారు లేఖనముల పైన, దేవుని వాక్యం పైన రాజులు, పరిశుద్ధ లేఖనాల పైన వాళ్ళు రాజులు. ఎంత అనంటే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మలాకి గ్రంథం చివరి అధ్యాయం వరకు ప్రవచనాలే కానీ, కీర్తనలే కానీ, ధర్మశాస్త్రంలో కానీ ప్రతిదాన్ని క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళే ఆ తర్వాత తరానికి మాట ద్వారా తెలియజేసిన వారు, రాతపూర్వకంగా తెలియజేసిన వారు. స్క్రిప్చర్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నారు. కాబట్టి శాస్త్రుల్ని ఏమన్నాము అని మనం ఆలోచన చేస్తే వాళ్ళని కూడా రాజులు అనటానికి అవకాశం ఉంది. సో మొట్టమొదటిది యేసుక్రీస్తు, ఆ తర్వాత 2వది హేరోదు రాజు, 3వది
ప్రధాన యాజకులు దేవుని మందిరం పైన రాజులు, ఆ తర్వాత శాస్త్రులు చెప్పండి వాళ్ళు లేఖనముల పైన రాజులు, ఆ తర్వాత మనకు కనిపించే మరొక గుంపు ఎవరంటే జ్ఞానులు. ఎవరు చెప్పండి? జ్ఞానులు. నేను వాక్యాలు చూపించడానికి టైం సరిపోదు, అందుకని స్కిప్ చేసుకుంటూ వస్తున్నా. వీళ్ళని కూడా ఏమన్నాము అనంటే రాజులే అన్నాం. సో ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞానుల గురించి, వారు చేసిన వర్షిప్ని గురించి, ఆరాధన గురించి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని రాజులు అని దేవుని వాక్యంలో ఎక్కడుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో వీళ్ళ గురించి మాత్రమే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. వీళ్ళు ఏం తీసుకొని వచ్చారు అని మనం ఆలోచన చేస్తే కానుకలు తీసుకొని వచ్చారు. జ్ఞానులు ఏం తీసుకొని వచ్చారు? కానుకలు తీసుకొని వచ్చారు. ఉట్టి చేతుల్లో వచ్చే వాళ్ళని అజ్ఞానులు అంటారు, చేతులు ఏదో ఒకటి తీసుకొని వచ్చే వాళ్ళని జ్ఞానులు అంటారు. సో జ్ఞానులు ఏం తీసుకొని వచ్చారు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి కానుకలు తెచ్చింది ఏ రోజు రాజు తీసుకురాలేదు, శాస్త్రులు తీసుకురాలేదు, ధర్మశాస్త్రాన్ని పరిపాలించే వాళ్ళు తీసుకురాలేదు, మందిరాన్ని పరిపాలించే ప్రధాన యాజకులు తీసుకురాలేదు, లేదంటే రోమా చక్రవర్తులు కూడా ఉన్నారు అదే టైంలో. వాళ్ళ పేర్లు ఇక్కడ రాయబడలేదు కాబట్టి నేను చెప్పట్లే వాళ్ళ గురించి. వాళ్ళు కూడా పిలాతుకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు తీసుకొని రాలేదు. కానుకలు తీసుకొని వచ్చింది ఎవరు అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ మొత్తం క్షుణ్ణంగా చదివితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కానుకలు తీసుకొచ్చింది ఎవరు? జ్ఞానులు మాత్రమే. సో వీళ్ళని రాజులు అని దేవుని వాక్యం ఎలా చెప్తుందో కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తా. కీర్తన గ్రంథంలోనికి రండి, త్వరగా దేవుని మాటలు విందండి. కీర్తన గ్రంథం 68వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 68వ కీర్తన 29వ వచనం. 68వ కీర్తన 29వ వచనం. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. ఇది మనము ప్రవచనాలు ఎంత పర్ఫెక్ట్గా యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచన చేస్తామో, యెషయా 9:6 ప్రకారం మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును అన్న వాక్యాన్ని ఎంత నమ్ముతామో ఈ మాటలు కూడా మనం ఆలోచన చేయాలి. 68-29వ వచనంలో యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చింది ఎవరు ఎంతకీ అంటే జ్ఞానులు. జ్ఞానులకి ఇక్కడ ప్రవచనాత్మకంగా వాక్యంలో ఏమని చెప్పబడుతుందంటే రాజులు నీ యొద్దకు కానుకలు తీసుకుని వచ్చేదరు. 69వ వచనం, క్షమించండి 72వ అధ్యాయంలో నుండి, కీర్తన గ్రంథం 72వ సంకీర్తన 9వ వచనం నుండి నేను చదువుతున్న 9వ వచనం. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదరు. 10వ వచనం. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, షేబా రాజులు కానుకలను తీసుకుని వచ్చేదరు. ఈ షేబా ఈ రెండు తూర్పు దేశానికి చెందిన పట్టణాలు. కాబట్టి తూర్పు దేశపు రాజులు ఏం తీసుకొని వస్తున్నారు అనంటే కానుకలు తీసుకొని వస్తున్నారు. ఆ తర్వాత 11వ వచనంలో కూడా రాజులందరూ అతనికి నమస్కారం చేశారు. ఏ రాజులు నమస్కారం చేశారు, సాగిలపడ్డారు అంటే ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులే సాగిలపడ్డారు, ఇంకెవరు రాలేదు ఆయన దగ్గరికి. కాబట్టి వీళ్ళని ఏమంటున్నాము అని మనం బైబిల్లో ఆలోచన చేస్తే ఈ జ్ఞానుల్ని రాజులు అని ప్రస్తావించడం జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలోనికి రండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడతా వచ్చింది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తుని గురించిన అన్ని వాగ్దానాలు, అన్ని రకాలైన ప్రవచనాలు మనకు కనిపిస్తాయి. ఆయన పుట్టుకు గురించిన ప్రవచనాలు కనిపిస్తాయి, ఆయన సిలువను గురించిన ప్రవచనాలు కనిపిస్తాయి, ఆయన పునరుద్ధానుడైన తిరిగి లేచిన దాని గురించిన ప్రవచనాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో 49వ అధ్యాయం 7వ వచనం ఇలాగ రాయబడింది. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును. మనుషుల చేత నిరాకరింపబడిన వాడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువే. నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగూ సెలవిస్తున్నాడు. నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసేదరు. ఆ తర్వాత 60వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతున్నా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 4వ వచనం. కన్నులెత్తి చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగుచును, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు తీసుకొని వచ్చేదను. ఒంటెల సమూహము మిద్యాను ఎఫాయిముల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు. బంగారమును, చూడండి బంగారమును, ధూపద్రవ్యం అంటే సాంబ్రాణి, వాటిలన్నింటినీ తీసుకొని వచ్చేదరు, యెహోవాకు స్తోత్రములు ప్రకటించెదరు. సో మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే ప్రవచనాలు ఏమని చెప్తున్నాయి అంటే రాజులు కానుకలను తీసుకొని వస్తాయి. ఇంతకీ
వీళ్ళకి ఇచ్చే టైటిల్ కూడా ఏంటి అని అంటే, జ్ఞానులకు కూడా ఏమని టైటిల్ ఇవ్వచ్చంటే వీళ్ళు కూడా రాజులే. సో యేసుక్రీస్తుతో పాటు 4 రాజులు చుట్టూ ఉన్నారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు అనే రాజు, రెండో ఆయన హేరోదు అనే రాజు, మూడో ఆయన ప్రధాన యాజకులు అనే రాజులు, నాలుగో వాళ్ళు శాస్త్రులు అనే రాజులు, ఆ తర్వాత ఫైనల్గా జ్ఞానులు అనేవాళ్ళు కూడా రాజులుగానే కనిపిస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు చుట్టూ ఉన్న ఈ 4లో ఆరాధించటం, క్రిస్మస్ అంటే ఏంటి అనేది ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. నేను త్వరగా రెండు విషయాలే ప్రతి చోట మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తా. మొట్టమొదటిగా హేరోదు రాజుని మనం ఆలోచన చేద్దండి. హేరోదు రాజుని అటువైపున జ్ఞానుల్ని పక్కన పెట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు అని మనం ఆలోచన చేస్తే, జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చారు. తూర్పు దేశం నుండి యెరూషలేముకి సుమారుగా 600 కిలోమీటర్ల దూరం. ఎన్ని కిలోమీటర్ల దూరం చెప్పండి? 600 కిలోమీటర్ల దూరం వాళ్ళు చాలా ప్రయాణం చేసి వచ్చారు. ఎంత ప్రయాణం చేశారు అనేది తర్వాత వారాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. బబులోను లేదు అని అంటే ఇరాకు, ఇరాన్ ఆ ప్రాంతాల నుండి, తూర్పు దేశాల నుండి వాళ్ళు వచ్చారు. మరి హేరోదు రాజుని అడిగితే, హేరోదు రాజు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. హేరోదు రాజు ఎక్కడున్నాడు చెప్పండి? యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేము నుండి యేసుక్రీస్తు పుట్టిన బెత్లెహేము కేవలం 6 కిలోమీటర్లే. జాగ్రత్తగా డిఫరెన్షియేషన్ చూడండి. వాళ్ళు తూర్పు దేశం నుండి వచ్చిన వాళ్ళకి ఎన్ని కిలోమీటర్లు? 600 కిలోమీటర్లు. హేరోదు రాజుకి ఎన్ని కిలోమీటర్లు? బెత్లెహేములో 6 కిలోమీటర్లు. వారు 600 కిలోమీటర్ల నుంచి వచ్చిన వారు వ్యక్తిగతంగా ప్రభువుని ఎరిగారు కనుక వచ్చారు. ఈయనకి చాలా దగ్గర. ఎన్ని కిలోమీటర్లు అంటే 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని ఈయన ఎరగల. ఇది యేసుక్రీస్తు జన్మించిన రోజున కాదు, సుమారుగా 1 సంవత్సరం పైన వాళ్ళు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలు. ఒక 2 నెలలకో 3 నెలలకో ఎరగాల్సిన హేరోదు రాజు 6 నెలలైనా 9 నెలలైనా సంవత్సరం అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎరగట్లేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుకి జన్మించిన వెంటనే ఆకాశంలో నక్షత్రం చూశారో ఆ రోజు నుంచి వాక్యానుసారంగా వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు. ప్రభువును కనుగొనేంత వరకు కూడా వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధిస్తూనే ఉన్నారు. ఈరోజు మనం ఎంత మందిరానికి పక్కనే ఉంటాం, సేవకునికి పక్కనే ఉంటాం, విశ్వాసులకి పక్కనే ఉంటాం, కానీ ప్రభువుని ఎరగం. ఎరిగినట్లుగా మనం అన్నీ తెలుసు. ఏదన్నా మాట్లాడితే మాకు యేసుక్రీస్తు గురించి మీరు ఇప్పుడు వచ్చారు, మా తాత ముత్తాల తాతలు అందరూ మాకు తెలుసు, కావాలంటే అసలు క్రిస్మస్ అనే పండుగ నందిగావలోకి తెచ్చిందే మేము, మా గూడి వాళ్ళే అంటారు మీరు. కాదు, వ్యక్తిగతంగా ఎరగాలి. నువ్వు ఎంత దూరం నుంచి ఎంత సమీపంగా ఉన్నవనేది ప్రాముఖ్యం కాదు. ఏ రోజున మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ రోజు రాజే కనుగొనవచ్చు, కానీ ఆయన ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే పక్కనే ఉండి కూడా రాలేకపోయాడు. అది మొదటి విషయం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. హేరోదు రాజు మాట్లాడిన మాటలు, ఆయన చేసిన కార్యాలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యూదులకు రాజు ఎక్కడ పుట్టాడు అన్న ప్రశ్న ఎవరు అడిగారు? జ్ఞానులు అడిగారు. చూడండి 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఈ పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటంతోనే హేరోదు రాజు చేసిన పని ఏంటంటే, ముందు అందరినీ పిలిపించాడు. ఎవరెవరిని పిలిపించాడు? ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని పిలిపించాడు. పిలిపించిన వెంటనే వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్, ఓ రాజు కదా ఆయన, ఏం ఆర్డర్ ఇచ్చాడంటే చూడండి 4వ వచనంలో, రాజు ప్రధాన యాజకులను, శాస్త్రులను అందరినీ సమకూర్చి ఏమని ఆర్డర్ వేశాడు? క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. నేను ఎలా అంటా, జాగ్రత్తగానండి. అసలు యూదుల రాజుగా పుట్టినవాడు క్రీస్తు అని ఎలా తెలుసు ఈయనకి? నాకు అర్థమైందా? వీళ్ళు జ్ఞానులు చెప్పలేదు, క్రీస్తు అని చెప్పలా. ఎవరు చెప్తున్నారంటే క్రీస్తు ఎక్కడ పుట్టినని మీరు అందరు కలగాలంటే అసలు ఈయన నోట్లో ఏముంది అని అంటే క్రైస్ట్ అన్న మాట ఈయనకు తెలుసు. యూదుల రాజుగా ఈయన యూదుడు కాదు, ఈయన ఏదోమీయుడు. హేరోదు ఏ గోత్రానికి చెందినవాడు అంటే యూదుల గోత్రానికి చెందినవాడు కాదు, ఈయన ఏదోమీయుడు, ఏశావు సంతానానికి చెందినవాడు. ఈయన యాకోబు సంతానానికి చెందినవాడు కాదు. యాకోబు సంతానమైన 12 గోత్రాల వాడిని ఏశావు సంతానమైన హేరోదు రాజు పరిపాలిస్తూ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని పెద్ద రాజులు వచ్చి అడగటంతోనే ఈయన వెంటనే వాళ్ళందరినీ సమకూర్చి అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? అసలు క్రీస్తు అనేవాడు పుడతానని ఈయనకు తెలుసు. క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని అడగటంతోనే
మనకేమర్థమవుతుందంటే ఆయనకి చరిత్ర మొత్తం తెలుసు. ఎప్పుడు పుడతాడో తెలుసు, ఎక్కడ పుడతాడో సమస్తము ఎరిగిన వాడు. సో మొట్టమొదటిది 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజు ప్రభువుని పర్సనల్గా వ్యక్తిగతంగా ఎరగలేదు. రెండోది ఆయన ఎవరో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడగటంతోనే ఆయనే క్రీస్తు అని తెలిసిన వాడు కూడా ఈయనే. నా మాట అర్థమవుతుందా? ఇది రెండో విషయం. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. వీళ్ళని మొత్తానికి కొద్దిగా లాలన చేసి వాళ్ళని బెదిరించకుండా రాజుల్ని ఏమని అడుగుతున్నాడంటే 6-7 వచనాల్లో 6-7 వచనాలు క్షమించండి 8వ వచనంలో, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి, ఈ మాట చూడండి, నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండి అని చెప్పి బెత్లెహేమునకు పంపెను. ఎక్కడ పంపాడంట? ఈ మాట మళ్ళీ 2 ప్రశ్నలు మీకు. ఆయన రాజుగా పుట్టినవాడు బెత్లెహేమునకు పంపింది ఎందుకు వాళ్ళని? మామూలుగా అయితే వాళ్ళని మిస్లీడ్ చేయొచ్చు, బెత్లెహేంలో పుట్టలేదు అని చెప్పేసి ఎక్కడికో పంపించవచ్చు. బెత్లెహేంలోనే పుట్టాడు, ఏ ఇంట్లో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, నేను వచ్చి ఆరాధించడానికి అని చెప్పిన మాట ఆయన ఆరాధించడానికా, ఆయన చంపటానికే? ఆయన చంపటానికి. కానీ ఏమని చెప్తుండు? మీరు నాకు సమాచారం తెస్తే, వర్తమానం తెస్తే నేను కూడా వచ్చి ఆరాధిస్తాను. ఈ మాట అన్నాడు. కానీ ఈ మాట ప్రపంచం అంతరించిపోయే లోపల, ఆయన చచ్చిపోయే లోపల ఒక్కసారి కూడా ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభు ఎదుట సాగిలపడడం. ఈయనకి ఏం తెలుసు అని అంటే దగ్గరే పుట్టాడని తెలుసు, పుట్టినవాడు క్రీస్తే అని తెలుసు. ఆయన నేను కూడా ఆరాధించాలి అంటే ఆయన దేవుడు, నేను కూడా ఆరాధించవలసిన వాడినే, ఆ విషయం కూడా తెలుసు. ఆ తర్వాత బెత్లెహేముకి మీరు వెళ్ళండి, నేను కూడా బెత్లెహేములో ఆ ఇల్లు ఏంటో కనుగొని వస్తాను అని తెలుసు. కానీ నేనేం చేయలేదంటే వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించలేకపోయిండు. మనం దేవునికి పక్కనే ఉన్న, మందిరానికి పక్కనే ఉన్న, సేవకులు పక్కనే ఉన్న, చాలా సమీపంగా ఉన్న, మనందరికీ యేసుక్రీస్తు గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్నీ తెలిసిన వ్యక్తిగతంగా మనం ఎరగకపోతే దాన్ని క్రిస్మస్ అనం. ఆ మాట వింటున్నారు కదా? ఇది మొదటి రాజుల దగ్గర నుండి మనం నేర్చుకునేది. మామూలుగా వీళ్ళు రాజులు కాకపోతే, ఎవరు తూర్పు దేశపు జ్ఞానులు రాజులు కాకపోతే రాజమందిరంలోనికి వెళ్ళటానికి అవకాశం లేదు. వీళ్ళు కూడా కింగ్స్ కనుక వీళ్ళు వెళ్ళటంతోనే ఏ రోజు రాజు మర్యాదలు చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే నార్మల్ జ్ఞానులు అయితే వీళ్ళని లెక్క చేయడు. జ్ఞానులు అయితే ఆ ఊర్లో చాలామంది జ్ఞానులు ఉన్నారు. యెరూషలేములో ఉన్న జ్ఞానులు మిగిలిన అందరికన్నా జ్ఞానులే. సొలొమోనుకున్న జ్ఞానం ఇంక ప్రపంచంలో ఏ రాజుకి లేదు. అలాంటి లీనియేజ్లో ఉన్నవాళ్ళు. కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీళ్ళు కూడా రాజులు కనుకనే వాళ్ళు ఏ రోజు రాజు ఇంట్లోనికి రావడంతోనే కూర్చోబెట్టి అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఈయనకి సమస్తము తెలిసిన ప్రభువుని వ్యక్తిగతంగా ఎరగలేదు. ఇది హేరోదు రాజు గురించిన విషయాలు. సో రెండో విషయాన్ని మీకు, రెండో రాజుల గురించి ఇద్దరిని కలిపేస్తా, టైం లేదు కనుక. రెండవ బ్యాచ్ ఎవరు చెప్పండి? మీరు అప్పుడే ఆగిపోయారు. ప్రధాన యాజకులు. మూడో బ్యాచ్ ఎవరు? శాస్త్రులు. వీళ్ళిద్దరిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒకళ్ళేమో దేవుని మందిరం మీద రాజులు, ఒకళ్ళేమో దేవుని వాక్యం మీద రాజులు. వీళ్ళను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. వీళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగతంగా ఎరిగారా అంటే అసలు ప్రశ్న అడగటంతోనే వాళ్ళు తడుముకోకుండా చెప్పిన మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. చూడండి 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, అందరా కొందరా? సో ప్రధాన యాజకులు అందరూ వచ్చారు, శాస్త్రులు మొత్తం వచ్చారు, ప్రజల్లో ఉన్న వాళ్ళందరూ, అన్ని రకాల శాస్త్రులు అందరూ వచ్చారు. వాళ్ళందరిని కూర్చోబెట్టి అడిగితే, రాజుగారిని అడిగితే మామూలుగా అయితే ఏం చెప్పాలి? అని అంటే మేము ఎంక్వైరీ చేస్తాం, ఎక్కడ పుట్టాడో అంతా ఎంక్వైరీ చేసి ఒక నెలలో మీకు రిపోర్ట్ ఇస్తామని చెప్పాలి. వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాల్సిన అంత టైం కూడా అవసరంలా. వీళ్ళు ఏం చెబుతున్నారంటే చాలా ఇమ్మీడియట్లుగా, అందుకు వారు యోదయ బెత్లెహేంలోనే. ఇది మనం ఎలా చెప్పాలంటే ఆ కిందది వాక్యానుసారంగా చెప్పింది, పైది ఏంటనంటే వాళ్ళ మనసుల్లో హృదయాల్లో మొత్తం బాగా తెలిసిన మాట ఏంటంటే, మన భాషలో చెప్పాలనుకోండి, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టిందంటే బెత్లెహేంలోనే. ఇంకా దాని గురించి ఎక్కడ వాళ్ళు ఏమీ అస్సలు క్షమించండి కానీ ఇది అర్థం కావడానికి చెప్పారు. వాళ్ళు తడుముకోకుండా ఏం చెప్పారు అని అంటే, ఎవరెవరు వాళ్ళు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీళ్ళు రాజులు. వీళ్ళు ఏం చెప్పారంటే యోదయ బెత్లెహేంలోనే, మాకు తెలుసు. ఎలా తెలుసాయా మీకు అని అంటంతోనే 5వ వచనంలో నుండి చదువుతున్నారు. 5వ వచనంలో, యోదయ బెత్లెహేమ, నువ్వు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని
ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అని. వీళ్ళకి ఏం తెలుసు అంటే ఏ పట్టణంలో పుడతాడో ఖచ్చితంగా తెలుసు. రెండోది ఇంకేం తెలుసు వీళ్ళకి అని అంటే వాక్యం కూడా తెలుసు, లేఖనాలు తెలుసు, ఏ ప్రవక్త మాట్లాడిండో తెలుసు. ఆ ప్రవచనాలు కూడా అప్పుడప్పుడు మనం కొంతమంది కంఠస్థ వాక్యాలు బాగా చదువుతారు, కానీ క్రీస్తుని అరగరీళ్ళు. కంఠస్థ వాక్యాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ క్రీస్తుని మాత్రం ఎరిగేవాళ్ళుగా మనకు కనిపించరు. జాగ్రత్తగా ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ రెండు రాజుల గురించి ప్రధాన యాజకులు, శాస్త్రులు అనే రాజులు చాలామంది సంఘాల్లో ఉన్నారు. ప్రతి సంఘంలో ఉంటాడు. వీడు వాక్యం బాగా తెలుసు. మనం ఏదన్నా వాక్యం అలా చెప్పడంతోనే టకటక తీసి చదివేస్తాడు. ఇంకా చెప్పాలంటే అయ్యగారు ఎప్పుడన్నా పొరపాటున రిఫరెన్స్ చెప్తే ఇది కాదు అయ్యగారు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు విశ్వాసులు. అబ్బో వీళ్ళకి వాక్యాలు బాగా తెలుసు, కానీ వ్యక్తిగతంగా ప్రభువు తెలుసు. అంటే వీళ్ళు శాస్త్రులు కానీ పరిచయాలు కానీ ఎప్పుడన్నా బెత్లెహేంకి వెళ్ళి ప్రభువా మేము చూసేది నువ్వే, బెత్లెహేంలో పుట్టినవాడు నువ్వే, ప్రవక్తలు చెప్పినంతా నువ్వే అని ఎప్పుడన్నా ఆరాధించారంటే వీళ్ళ లైఫ్లో ఆరాధించరా? నా మాట అర్థమవుతుందా? కానీ వాక్యం 66 పుస్తకాల్లో 39 పుస్తకాలు ఈ రాజులుగా పిలువబడుతున్న జ్ఞానుల చేతిలో లేకపోయినా వీళ్ళకు కొన్ని బైబిల్లో ఉన్న విషయాలు సంపూర్ణంగా తెలుసు. ఎలా అంటే నక్షత్రం పుట్టింది, ఆ నక్షత్రం షిలోహులో దండం ఏర్పడుతుంది, యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును అన్న మాట ఎరిగిన వారు. ఆ తర్వాత లేఖనాలన్నింటినీ ఏ గ్రంథాల్లో ఇవి రాయబడుతున్నాయని వీళ్ళు స్కాలర్స్గా ఉన్న ఈ జ్ఞానులు పుస్తకాలన్నీ తిరిగేస్తే వాళ్ళు అక్కడికి వచ్చారు. ఈరోజు ఒకళ్ళకేమో దేవునికి సమీపంగా ఉన్నారు ఈ రాజులు, కానీ వీళ్ళు ప్రభువుని వ్యక్తిగతంగా ఏ మాత్రము ఆరాధించరు. మరికొంతమందికి ఏం తెలుసు, అసలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి మెస్సయ్య ఎక్కడ పుడతారంటే ఎక్కడని తెలుసు వాళ్ళకి? బెత్లెహేంలోనే. చాలా సింపుల్ తెలుసు. ఎలా తెలుసు అయ్యా మరి బెత్లెహేంలో? ఎవరు చెప్పారు మీకు? మీ తాత ఎవడని చెప్పినట్టు కాదు, మాకు వాక్యం కూడా తెలుసు. వాక్యంలో ఎక్కడుందో కూడా మేము చెప్పగలం, ఏ ప్రవక్త చెప్పాడు కూడా మేము చెప్పగలం. వీళ్ళకి లేఖనాలన్నీ తెలుసు, కానీ వీళ్ళు ఏం చేయలేదు అని మనం ఆలోచన చేస్తే వీళ్ళు వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించలేకపోయారు. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అయితే ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో మరొక మాటని మీకు జ్ఞాపకం చేస్తాం. మూడవ గుంపు ఎవరు అని మనం ఆలోచన చేస్తే జ్ఞానులైన రాజులు. ఎవరు చెప్పండి? జ్ఞానులైన రాజులు. వీరి గురించి బైబిల్లో ఒక 7 మాటలు త్వరగా మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాను. నెంబర్ 1, వీరిని బైబిల్లో ఏమని రాశారు అని అంటే మ్యాగీ అని రాశారు. అంటే జ్ఞానులు అని రాయబడింది. అంటే లోకపు జ్ఞానము, తత్వజ్ఞానము, శాస్త్రాల మీద జ్ఞానము, అన్నిటి మీద ఉన్న జ్ఞానము వీళ్ళ జీవితాల్లో ఉంది. దానికన్నా మించి ఎవరి గురించిన జ్ఞానం ఉందంటే ప్రభువుని గురించిన జ్ఞానము ఉంది. ఎందుకో వీళ్ళని జ్ఞానులు అనాల్సి వచ్చింది అంటే మ్యాగీ అంటే వండుకునే మ్యాగీ కాదు తల్లి. మ్యాగీ అంటే దేవుని వాక్యంలో శాస్త్రులు ఇంగ్లీష్లో మ్యాగీ అని అన్నారు. వీళ్ళు ముగ్గురు కాదు, చాలామంది వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన కానుకలను బట్టి లెక్క వేయకూడదు. చాలా పెద్ద సమూహం, యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడేంత సమూహం వచ్చింది. కాబట్టి మొట్టమొదటిగా వీళ్ళని చెప్పాలి అంటే మొట్టమొదటి జ్ఞానులు దేవుని వాక్యంలో ఉన్నట్లుగా. రెండోది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా వీళ్ళు ఎవరు చెప్పండి? రాజులు. ఎవరు చెప్పండి? రాజులు. చాలా రాజులు కానుకలు తెస్తారు అన్న ప్రవచనాత్మలన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మూడోది వీళ్ళని ఏమని చెప్పాలంటే స్కాలర్స్ అని అంటాం. ఎవరు వీళ్ళంటే పుస్తకాల పురుగులు అనాలి. వీళ్ళు స్కాలర్స్. ప్రతి పుస్తకం, అన్ని శాస్త్రాల మీద వీళ్ళకి అవగాహన ఉంది. మోషే సకల విద్యల్లో ప్రావీణ్యున్నట్టుగా వీళ్ళకి ఏ శాస్త్రంలో ఎక్కడెక్కడ ఉంటుంది అన్నది సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు. అందులో కొంచెం జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. తర్వాత 4వది వీళ్ళని ఏమని చెప్పొచ్చు అని అంటే ఆస్ట్రాలజర్స్ అనొచ్చు. అంటే ఖగోళ శాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు, నక్షత్రాల గురించి బాగా చదివిన వాళ్ళు, ఏ నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పగలిగిన వాళ్ళు. వీళ్ళు ఒక పేరు పెట్టారంటే ఆ నక్షత్రానికి ప్రపంచంలో అదే పేరు ఉంటుంది. అలాంటి పేరు పెట్టిన వాళ్ళు. ఇప్పుడు మనకి ఇప్పుడున్న దాంట్లో ఏమంటామంటే నాసా అంటాం కదా. నాసా వాళ్ళు ఏది పేరు పెడితే ఇంక దాన్ని ఎవడు మార్చడానికి లేదు. ఆ రోజుల్లో తూర్పు దేశపు జ్ఞానులు వీళ్ళు ఒక పేరు పెట్టారంటే ఆ నక్షత్రానికి ఏమని పేరు పెట్టారంటే క్రైస్ట్ స్టార్ అని పెట్టారు. ఆయన నక్షత్రం, క్రీస్తు నక్షత్రం అని పేరు పెట్టారు. దెన్ 5వది వీళ్ళు ఎవరంటే ఫోర్కాస్టర్స్. ఫోర్కాస్ట్ అంటే తెలుసు కదా. ఫోర్కాస్ట్ అంటే రేపు వాతావరణం ఏం జరుగుతుంది, జరగబోయేదంతా ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు. ఇదిగో రేపు వాతావరణం మధ్యాహ్నం సుడిగుండ వస్తుంది, మీ ఇళ్ళన్నీ లేచిపోతాయి అంటే అప్పుడు గచ్చి పుట్టుకుంటాం. అలా చెప్పకపోతే కుదరదు. వీళ్ళు ఎవరంటే ఫోర్కాస్టర్స్.
వీళ్ళు ఎలా ఫోర్కాస్టర్స్ అని నేను చెప్పగలుగుతానంటే, యూదులు రాజుగా పుట్టినవాడు, మీ ఇంట్లో పుట్టినవాడు యువరాజో లేకపోతే బుడ్డిరాజు అని అడగట్లా. డైరెక్ట్గా ఏమడుగుతున్నారంటే, ఈయనే అసలు రాజే రాజు, ఈయనే రాజు, రాబోయే రాజు ఈయనే, రాజుగా వచ్చేది ఈయనే. ఇందాక అన్న బాడేట కదా యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆ రాజు అనే సెన్స్ని, ఫోర్కాస్ట్ని, భవిష్యత్ అంతటిని ఎరిగిన వారు వీళ్ళు. సో వీళ్ళని ఏమంటామంటే ఫోర్కాస్టర్స్ అని అంటాం, అంటే భవిష్యత్తుని ఎరిగిన వారు. ఆ తర్వాత దెన్ ఆరోది వీళ్ళు ఎవరంటే రిచ్ పర్సన్స్, ధనవంతులు. వాళ్ళు తీసుకొచ్చిన ఏమైనా చిన్న చిన్నవి తీసుకొచ్చారా? బంగారము, సాంబ్రాణి, బోళము. బంగారము యేసుక్రీస్తు రాజు అని చెప్పడానికి సాదృశ్యం. రెండోది సాంబ్రాణి ఆయనను ఆరాధించడానికి ఆరాధనకు సాదృశ్యం. మూడోది బోళము ఆయన మరణానికి సాదృశ్యం. ఆ శరీరం కొల్లిపోకుండా ఉండటానికి బోళ వేయాలి. ఆయన ఆరాధించడానికి సాంబ్రాణి కడ్డీలు ఎందుకు వెలిగిస్తున్నాం మనం అని అంటే ఆరాధించడానికి. తర్వాత బంగారం దేనికి సాదృశ్యం అంటే ఆయన రాజు కనుక, కింగ్ కనుక బంగారాన్ని తీసుకొని రావాలి. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీళ్ళు ఎవరు అని మనం ఆలోచన చేస్తే వీళ్ళు రిచ్ పర్సన్స్. ఎవరు చెప్పండి? మీరు ఉన్నారు ఇక్కడ? ఎన్ని చెప్పా? 6 చెప్పా. మొదటిది వాళ్ళు జ్ఞానులు, రెండోది రాజులు, దెన్ మూడోది స్కాలర్సు, దెన్ నాలుగోది ఆస్ట్రాలజిస్ట్, ఖగోళ శాస్త్రజ్ఞులు, దెన్ ఐదోది ఫోర్కాస్టర్స్, భవిష్యత్ అంతా తెలిసిన వాళ్ళు, దెన్ ఆరోది రిచ్ పర్సన్స్, దెన్ ఏడోది ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిందంటే దే ఆర్ వర్షిపర్స్. వాళ్ళు ఎవరంటే ఆరాధికులు. నేను ఒక మాట చెప్తాను, ఒకవేళ మనకే జ్ఞానం ఉండి, మనకే డబ్బు ఉండి, మనమే ఫోర్కాస్ట్ అంతా తెలిసిన వాళ్ళమైతే, భవిష్యత్ అంతా తెలిసిన వాళ్ళమైతే, మనమే రిచ్ పర్సన్స్ అయితే మనం వచ్చేట సాగిలు పడతామా? అసలు మనం ఏమంటామంటే ఆయన్ని బట్టరండి. ఎవరిని? క్రీస్తు ఎక్కడో ఉన్నాడు కదా, ఆయన బట్టరండి, మేము కావాలంటే మేము గోల్డ్ ఇచ్చి పంపిస్తాం అన్నట్టుగా ఉంటాం. అప్పుడప్పుడు మన వాళ్ళు ఇలాంటి మీరేమనుకోమాకండి విశ్వాసులు, మీరేమనుకున్నా నాకేం బాధలా. ఏమంటారంటే అయ్యగారిని పిలిపిండి, అయ్యగారు మీ ఇంటికి ఎందుకు రావాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు ఏమంటారంటే మేము ఆస్తిపరులు, జ్ఞానులు, మేము చందాలు ఇచ్చేవాళ్ళం అండి, మీరు చందాలు తీసుకునేవాళ్ళు, మీరు వస్తే మేము ఇస్తాం. అట్లా కాదు. ఇక్కడ జ్ఞానులు 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రభువుకి సమర్పించడానికి పెద్ద రిచ్ మ్యాన్స్, ఎవరన్నా పెద్ద బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, వాళ్ళు రాజులని చెప్పబడుతుంది కదా, రాజులైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే సకల శాస్త్రాల్లో ప్రావీణ్యులైన వారు, ఇంకా చెప్పాలంటే ఖగోళంలో ఆకాశంలో ఏం జరుగుతుందో ప్రతిదీ క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు నార్మల్గా చిన్న ఇంట్లోకి వచ్చి ప్రభు ఎదుట సాగిలపడగలరా? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వ్యక్తిగతంగా ఎరిగిన వాళ్ళు వీరు. ఈరోజు ఏ రోజు రాజు అన్నీ ఉన్నాయి, పక్కనే ఉండడు, ఆయనకి క్రీస్తు అని తెలుసు, నేను కూడా వచ్చి పూజిస్తాను అనడం, కానీ ఏం లేదు, ఆయనకి వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించడం తెలియదు. ఇంకొక బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు ఎవరంటే శాస్త్రులు, ప్రధాన యాలకులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, మనసుల్లో వీళ్ళకి తెలుసు, తల్లిదండ్రులు చెప్పారు, తాత ముత్తాతలు చెప్పారు, మెస్సయ్య రాబోతుండని ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, కానీ వాక్యం అంతా తెలుసు, కానీ యేసుక్రీస్తుని మాత్రం వ్యక్తిగతంగా ఎరగరు. కొంతమంది సేవకులు కూడా ఒక మాట చెప్పాలి, సేవకులకు కూడా వాక్యాలన్నీ తెలుసు, కానీ యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా ఎరగటం నేర్చుకోండి. వాక్యాలు తెలిస్తే కుదరదు, వాక్యాలు బోధిస్తే సరిపోదు, కానీ ఏం తెలియాలి మనకి అనంటే యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా ఎరగటం తెలియాలి. కానీ జ్ఞానులను మనం అడిగితే వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, రెండోది వాళ్ళు రాజులు, మూడోది వాళ్ళు చాలా స్కాలర్సు, విద్వాంసులు, నాలుగోది వాళ్ళు ఖగోళ శాస్త్రాన్ని బాగా ఎరిగిన వారు, ఐదోది వాళ్ళు భవిష్యత్ అంతటిని తెలిసిన వారు, ఆరోది చాలా ధనవంతులు, ఏడోది వాళ్ళు ప్రభువుని ఆరాధించడానికి వచ్చారు. ఆరాధించిన మాటల్లో ఒక మాట చదివేసి నేను ముగించేస్తా. చూడండి 10-11 వచనాల్లో, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై, ఈ మాట దగ్గర నెక్స్ట్ వీక్లో కానీ అంత తర్వాత కానీ చెప్తాను, ఆ నక్షత్రాన్ని మరలా చూడటంతోనే వాళ్ళకి ఎంత అనిపించిందంటే 600 కిలోమీటర్లు చేసిన ప్రయాణం మొత్తం ఎగిరిపోయింది, శ్రమ అంతా ఎగిరిపోయింది. వాళ్ళు ఇప్పుడే మేము అరే ఇంత కష్టపడ్డాం అని అనుకున్నారా? మనకి ఇప్పటికిప్పుడు ప్రభు వచ్చినా కూడా మనం ఆనందించలేం. ఎందుకు వచ్చినవయ్యా, మళ్ళీ తీసుకెళ్ళటానికి వచ్చినవా అంటాం మనం. కానీ వాళ్ళకి నక్షత్రం కనపట్టతో ఏం మాట్లాడుతున్నారంటే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను
ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను అనుందా లేకపోతే మరియను కూడా అనుందా? చూడటం ఎవరెవరిని చూశారు? తల్లిని బిడ్డను చూశారు. పూజించినప్పుడు ఎవరిని పూజించారు? ఆయనను పూజించి తమ పెట్టులు విప్పి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారో వారికి సమర్పించారనుందా? ఓ, ఎవరికి సమర్పించాలో వాళ్ళకే సమర్పించాలి. యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా ఎరిగిన వారు ఎవరు అనంటే జ్ఞానులు. సో ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించడం. నీకు ఏముందో అన్ని జ్ఞానము, తెలివి, వివేచన, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, మాకు తెలుసు, అసలు యేసుక్రీస్తు మా దగ్గరే పుట్టిందంటే కుదరదు. యేసుక్రీస్తుని మనం వ్యక్తిగతంగా ఎరిగామా ఎరగలేదా? సో రెండోది ఈ ఉదయకాల సమయంలో మీకు చెప్పే మాట ఏంటంటే వర్షిప్ క్రైస్ట్ పర్సనల్లీ. యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా ఆరాధించడమే క్రిస్మస్. దేవుడి మాటలను దీవించిన కాక.